బయటకు రావాలి, సీఎం కావాలి అంటున్నారు గుంటూరు ఇంజనీరింగ్ విద్యార్థినులు. చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఫ్యూచర్ లో ఆమె ఇంకా వైఎస్ వాళ్ళ ఫ్యామిలీ వస్తే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. బికాస్ ఇప్పటి వరకు నేను ఏ పొలిటీషియన్ చూడలేదు, ఒక శర్మ గారిని చూసాను. అది ఉమెన్ ఆమె, ఇంకా చాలా ప్రౌడ్ గా ఉంది బికాస్ ఆఫ్ షీఈ్ అండ్ ఉమెన్. ఇంకా ఆమె ఇంకా చాలా ఫ్యూచర్ లో ప్రభుత్వానికి ఇంకా చాలా చేయాలని కోరుకుంటున్నా. ఇంకా స్టూడెంట్స్ కి ఇంకా స్కోప్ ఇవ్వాలని, పాలిటిక్స్ లో వాళ్ళని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాం. సో ఆమె రావడం వల్ల మాకు కూడా రాజకీయాల్లోకి రావాలని ఇంట్రెస్ట్ కలిగిద్ది. సో ఆమె ఒక మంచి ఐకాన్ లాంటిది, ఆమెకు మంచి ఐకాన్ లాంటిది. అసలు ముందు జగనన్న బయటికి రావాలి, జగనన్న జిందాబాద్. అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి రావడం వల్లే అసలు ఒక ఆడపిల్ల అయినా ఒక మగపిల్ల అయినా ఒక పూర్ స్టూడెంట్స్ ఇంజనీరింగ్ చదువుకోవడానికి కారణమయ్యారు. ఎందుకంటే వాళ్ళు రియంబర్స్మెంట్ ఒకటి పెట్టి ఇంతమంది అనేక మంది విద్యార్థులకి తమ జీవితాన్ని ప్రసాదించారు. జగనన్న అన్యాయంగా జైల్లో పెట్టి ఇలా హింసిస్తున్నారు. అసలు ఇది ఎంతవరకు సమంజసం కాదు. ఖచ్చితంగా జగనన్న బయటకు వస్తాడు, సీఎం అవుతాడు. తిరుమలమ్మతో పాటు నేను కూడా జీవీఆర్ఎస్ కాలేజ్ నుంచి బుడంపాడు దాకా నడిచాను. ఆమెను కలవటం చాలా ఆనందంగా ఉంది. ఆమె చేసే ప్రతి పని నెరవేరాలని కోరుకున్నాం. ముందు జగనన్న మాత్రం బయటికి రావాల్సిందిగా గట్టిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు మాక్సిమం లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ స్టడీయింగ్ బేస్డ్ ఆన్ ఫీజు రీయింబర్స్మెంట్. అది కూడా రాజశేఖర రెడ్డి గారి వల్లే వచ్చింది ఫీజు రీయింబర్స్మెంట్. ఫీజు రీయింబర్స్మెంట్ అనేది ఇవ్వకపోయి ఉంటే మాక్సిమం చాలా మంది చదువుకునే బీటెక్ దాకా కాదు, డిగ్రీ దాకా కూడా వచ్చే వాళ్ళు కాదు. మాక్సిమం రాజశేఖర రెడ్డి గారి వల్ల ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడం వల్లే మేము ఎవరైనా సరే ఇంతవరకు బీటెక్ వచ్చి చదువుకుంటున్నాము. రైతులకి మాక్సిమం ఒక ఓన్లీ ఫర్ స్టూడెంట్సే కాదు, ప్రతి ఒక్కరికి వాళ్ళు హెల్ప్ చేశారు, చాలా బాగా హెల్ప్ చేశారు. జగన్ వాళ్ళ తండ్రి గారు పోయిన బాధలో ఉన్నా కూడా వారి ప్రజల కోసం వాళ్ళ కోసం ఓదార్పు యాత్ర చేపట్టారు. అది కూడా నేరంగా చూశారు. దాన్ని మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాం. మా సమస్యలు ఏంటో తెలుసుకున్న వారు కూడా ఇప్పటి వరకు ఎవరు లేరు. కాంగ్రెస్ కి ఉమెన్ లేడీగా ఉంది సోనియా గాంధీ, అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇంతవరకు ఆమెకి ఇక్కడ ఇలాంటి విలేజ్ కానీ ఇలాంటి ప్లేస్ ఒకటి ఉందని కాదు, ఇక్కడ ప్రజలు ఏం కష్టాలు అనుభవిస్తున్నారని కూడా వాళ్ళకి ఎవరికి తెలియదు. ఇలా షర్మిల వల్ల ఇలా రావడం వల్ల అందరికీ మా గురించి అర్థమవుతుంది. మా సమస్యలు ఏమన్నా ఉంటే పరిష్కారం అవుతుంది. కాబట్టి షర్మిల మ్యామ్ కి మేము ఎప్పుడు సపోర్ట్ చేస్తాం.